ఉద్యోగ ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని టీఎన్జీఓ సంఘం కేంద్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. లో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ మంచిర్యాల యూనిట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 317 జీవో బాధితులకు ఉపయోగపడే విధంగా జీవో 190 సాధించిన ఘనత టీజీఈజేఎస్దేనని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయని, కొన్ని ప్రభుత్వంతో మాట్లాడడంతో సానుకూలంగా స్పందించిందన్నారు. మిగిలి ఉన్న సమస్యలను సబ్ కమిటీలో చర్చించి సాధించుకుంటామన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల నూతన కార్పొరేషన్ ఏర్పాటు అయిందని, ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నంద అశోక్లను ఘనంగా సన్మానించారు. కార్యాలయ ఆవరణలో వారు మొక్కలు నాటారు. టీఎన్జీఓ మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు కందుకూరి సురేష్ బాబు, జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర కార్యదర్శి కొన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ మాజీ కార్యదర్శి పుప్పల హనుమంతరావు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి సందీప్, జిల్లా కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు కేజీఆర్ రాణి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సునీత, రవికిరణ్, ప్రభు, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, మంచిర్యాల యూనిట్ కార్యదర్శి అజయ్, మందమారి యూనిట్ అధ్యక్షులు సుమన్, బెల్లంపల్లి అధ్యక్షులు వెంకటేష్, లక్షడపేట అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం సభ్యులు, గౌరవనీయులు, ఈరోజు మంచిర్యాల జిల్లా టీఎన్జిఓస్ సంఘం ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ మంచిర్యాల జిల్లా టౌన్ యూనిట్ కార్యాలయాన్ని ఇలా ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే చెట్లు కూడా నాటి ఉద్యోగుల ఐక్యతకు చాటుగా మరి ఇక్కడ ఉన్న మంచిర్యాల జిల్లా టౌన్ కార్యాలయంలో ఇక్కడ ఉన్న ఉద్యోగులకు అందుబాటులో ఉండడానికి ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యల పరిష్కార మార్గంగా టీఎన్జిఓ సంఘం అంటేనే, జేఏసీ అంటేనే ఉద్యోగుల హక్కులను కాపాడడానికి పుట్టిన సంఘాలు ఇవి రాజకీయానికి అతీతం. ఉద్యోగుల కష్ట నష్టాలను ప్రతి ఉద్యోగి ఇలా వాళ్ళ హక్కులను రక్షించడానికి సంఘ భవనాలు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఉమ్మడి జిల్లాలో అన్ని జిల్లాల్లో కార్యాలయాలు ఉన్నాయి. అలాగే కొత్త జిల్లా మంచిర్యాల జిల్లా కూడా కార్యాలయం ఉంది. ఇక్కడ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అందరికీ యూనిట్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా చాలా సమస్యలు ఇలా ఉద్యోగుల పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్లే ఈ ప్రభుత్వం కొనసాగించిన సందర్భంలో గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం అంతకుముందు మాట్లాడిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. ఒక పైసా లేదన్న ముఖ్యమంత్రి గారే మనకు 2000 కోట్లు ఇలా ఇచ్చి 2 డిఏలు ఇచ్చే సందర్భాన్ని గుర్తు చేస్తూ, అలాగే 15 సంవత్సరాల నుంచి సంఘాలకు రికగ్నేషన్ కూడా లేని సందర్భంలో రికగ్నేషన్ తీసుకున్నాం. ఇలా సంఘాన్ని ఒక తాటిపై నలిపి 206 సంఘాలతో ఒక జేఏసీ ఏర్పాటు చేసి సమస్యల సాధనగా కృషి చేస్తున్నాం. మరి పండగ పూట మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. మరి మా బకాయిలో కూడా 700 కోట్లు ఇస్తాన్న సందర్భంలో మరి ఇవ్వాలని నిన్ననే చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి మాట్లాడడం జరిగింది. మరి 2-3 రోజులు పడతాయని ఆశిస్తూ, అలాగే పండగ వచ్చింది, పండగ ఫెస్టివల్ అడ్వాన్స్ మా వాళ్ళు చూస్తారు, సరెండర్ లీవ్స్ పెండింగ్స్ ఉన్నాయి, ఇవి కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. మంచిర్యాల జిల్లా మా ఉద్యోగులందరికీ అలాగే ప్రజలకు దసరా అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. అన్న చెప్పిండు ఇప్పుడే, ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే అది టీఎన్జిఓస్ తోటి మాత్రమే పరిష్కారం అవుతుంది అనే విధంగా అన్ని యూనియన్లు కూడా దాన్ని గమనించి 205 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. ఆ యొక్క జేఏసీకి మా యొక్క టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులనే జేఏసీ చైర్మన్గా ఎన్నుకున్నారు. కాబట్టి ఏదైనా అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి సమస్యను పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అన్న ఆదరాభిమానాలు మా జిల్లా మీద ఉన్నందుకు మరొకసారి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అన్న చిన్న చిన్న సమస్యలు మా దగ్గర కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము, అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మరొకసారి మీడియా పరంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నామన్న. ఇక్కడ ఉద్యోగులకు కూడా ఉన్న సమస్యలను కూడా ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈరోజు వన మహోత్సవాల సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. సాయంత్రం టీఎన్జిఓస్ మంచిర్యాల జిల్లా తరఫున బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి
అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని అట్టి కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున టీఎన్జిఓస్ మంచిర్యాల జిల్లా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దసరా పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం హమలీవాడలో అన్నప్రసాద వితరణ జరిపారు. హమలీవాడలోని హనుమాన్ సాయిబాబా ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్ ఆలయ అర్చకుడు మాట్లాడుతూ అమ్మవారి శరన్నవరాత్రి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుందని చెప్పారు. శ్రీ భక్తాంజనేయ స్వామి షిరిడి సాయి దేవాలయం నందు అంగరంగ వైభవపేతంగా దేవీ నవరాత్రి ఉత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఆలయ ముఖ్యకర్తలు నల్లశంకర్ లింగాల మల్లేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు భక్తుల సంపూర్ణ సహాయ సహకారముల చేత ఈరోజు ఏకాదశ అన్నపూర్ణ దేవి పారాయణాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహాచండీ అవతారం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని తీసుకోవడం జరిగింది. రేపు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా దేవాలయం ముందట అంగరంగ వైభవపేతంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున దీనికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. అమ్మవాడ హనుమాన్ సాయి టెంపుల్లో గత 15-16 ఏళ్ల నుండి కనకదుర్గ అమ్మవారిను పూజించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దసరా ముందు నవరాత్రులు. అదేవిధంగా ఇలా ఫస్ట్ పెద్ద ఎత్తున అమ్మవారివాడ ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున అన్నదానం సమర్పణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా అమ్మవారి ఆశీస్సులు మహిళా తల్లులకు అందరిలోని సంతోష్ అయ్య గారు కానీ లింగాల మల్లేష్ కానీ మేమందరం పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అమ్మవారి ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో రోజు వచ్చి అన్ని పూజల్లో పాల్గొని ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం. 19 సంవత్సరాల నుంచి అమ్మాలలోని భక్తాంజనేయ స్వామి శ్రీ సాయి దేవస్థానంలో అంగరంగ వైభవంగా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇక్కడ నవరాత్రుల సందర్భంగా ఈరోజు అన్నదానం భక్తుల సహకారాలతో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతున్నది. అందరు భక్తులు సహకరించి ఇంకా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పటేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ పెన్ మున్నూరు కాపుల సమైక్యతను కృషి చేస్తుందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్ క్లబ్ లో పెన్ కోఆర్డినేటర్ గా భరత్ కుమార్ ఆధ్వర్యంలో పటేల్ మున్నూరు కాపుల పరిచయం పెన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా పటేల్ ఎంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ సంస్థను డాక్టర్ పిఎల్ఎస్ సలాడి పటేల్, వెంకటేశ్వరరావు, బేతు శ్రీధర్, ఆకుల శ్రీనివాస్, సదానందం టీం స్థాపించిందని చెప్పారు. ఇందులో 25 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పటేల్ మున్నూరు కాపులను ఒక వేదిక పైకి తీసుకువచ్చి సామాజిక అభివృద్ధికి మున్నూరు కాపులను అన్ని రంగాల్లో రాణించే విధంగా పెన్ కృషి చేస్తుందన్నారు. ఇందులోని ప్రతి సభ్యుడు పటేల్స్ తో స్నేహపూరితంగా సమిష్టంగా బ్రతికించు అనే నినాదంతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేయూతనందించుకోవాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా పెన్ విస్తరించి ఉందన్నారు. డిసెంబర్లో హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వర్క్ షాప్ లో అన్ని రంగాల పారిశ్రామికవేత్తలు, మేధావులు, విద్యావంతులు హాజరవుతారని చెప్పారు.
పటేల్ మున్నూరు కాపులు సామాజిక, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఈ వర్క్ షాప్ దశ నిర్దేశిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెన్ వాలంటరీ సభ్యులు సాదినేని రమేష్ పటేల్, కాశెట్టి సుధాకర్ పటేల్, ఐన్ల అభినవ్ పటేల్, శేఖర్ పటేల్, సాతిని అన్వేష్ పటేల్, పెంచాల వేణు పటేల్, భాస్కర్ల రాజేశం పటేల్, సత్యం పటేల్, గుమ్మడి తిరుపతి పటేల్, బోరిగం రాజేష్ పటేల్, నెమిలికొండ కుమార్ పటేల్, మెక్కొండ రవీందర్, శ్రీపతి సాదయ్య పాల్గొన్నారు. కార్యక్రమం తీసుకున్నదే చాలా సంతోషం. దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని మన మున్నూరుగా పటేల్స్ అందరికీ ఆర్గనైజ్ చేసి ఒకరి బిజినెస్ను ఒకరు చేసుకునే విధంగా అందరికీ మంచి అవకాశాలు వచ్చే విధంగా ఉన్నది ఈ కాన్సెప్ట్. నా సజెషన్ ఏంటంటే మన కులస్తులు ఎక్కడున్నా ఇంత భూమి కొనుక్కొని పెట్టుకోవాలి. నా డెవలప్మెంట్ కారణం ల్యాండ్ ఇలా కొట్టించడం అయిందంటే దట్ ఈస్ ది ల్యాండ్. ఎక్కడైనా మనం అప్పు చేసి ఇంత ల్యాండ్ కొని పెట్టుకుంటే అది మన అభివృద్ధిలో చేస్తుంది. ఆల్టర్నేటివ్ ఈ గ్రూప్ ఉద్దేశం చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు సోలార్ డెవలప్ అవుతుంది. తర్వాత సోలార్ ఏజెన్సీ ఉంటుందని చెప్పాడు మనకు. దాన్ని మన వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తూ అందరికంటే 10 రూపాయలు తక్కువ ఇస్తే మన అని చెప్పి ఒక చేసినట్టయితే అందరికి కూడా అభివృద్ధి అవుతుంది. ఆంటర్ప్రెన్యూర్ నెట్వర్క్ పెన్ అనే ఆధ్వర్యంలో మున్నూరు కాపు కుటుంబాలందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నంగా ఇక్కడ నస్పూర్ క్లబ్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇందులో పెన్ అంటే ఏంటి, పెన్ ఒక మున్నూరు కాపు కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఇంకా నెక్స్ట్ మీట్స్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ముందుగా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకోవాల్సిందిగా మేము పెన్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు సభ్యులందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.